డి స్టూడెంట్ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ ప్రాజెక్ట్ గురించి మీరు చూసుండొచ్చు, వినుండొచ్చు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు సిగ్నిఫికెంట్, అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న కోస్ట్ లైన్ ఎంత, 974 కిలోమీటర్స్, 1053 కిలోమీటర్స్. మెనీ న్యూస్ పేపర్స్లో ఇంకా మనకి 974 కిలోమీటర్స్ అని రాస్తుంటారు. ఇదంతా మనం డిస్కస్ చేసే ముందు ఈ వీడియోలో మనం ఏం ఫోకస్ అయిపోతున్నామంటే అసలు ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయబోతున్నాము, అసలు విజన్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, 3 టైర్ సిస్టమ్ ఏంటి, అసలు ఇలాంటి ప్రాజెక్ట్ మనం మొత్తం కోస్ట్ లైన్ మొత్తం కానీ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటుంది, అసలు దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి, ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టా లేకపోతే గ్రేట్ ఆఫ్రికన్ వాల్ ఇనిషియేటివ్ ఆఫ్ ఆఫ్రికానా, ఇవంతా మనం తెలుసుకునే ముందు ఒకసారి మీకు ఫ్యాక్ట్స్ కరెక్ట్ చేసుకోవాలి. ఈ ఫ్యాక్ట్స్ ఎందుకు కరెక్ట్ చెప్తున్నానంటే రీసెంట్గా కొంతమందికి చెప్పుండొచ్చు, చూసుండొచ్చు, చదువుండొచ్చు. కానీ ఓల్డ్ బుక్స్లో ఇప్పటికీ మనకి 973 కానీ 974 కానీ కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్కి ఉందని చెప్తుంటారు. ఇంకా సమ్ టెక్స్ట్ బుక్స్లో ఆంధ్రప్రదేశ్ ఈజ్ హ్యావింగ్ ద సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ కానీ ఈస్టర్న్ స్టేట్స్లో లాంగెస్ట్ కోస్ట్ లైన్ కానీ మెన్షన్ చేస్తుంటారు. బట్ ఇట్ హ్యాస్ టు బి కరెక్టెడ్. ఎందుకు కరెక్ట్ చేసుకోవాలంటే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మనకున్న ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కోస్ట్ లైన్ అంతా ఎఫిషియెంట్గా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్తో మ్యాపింగ్ చేసి కోస్ట్ లైన్ అనేది రివైజ్ చేశారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇండియాలో ఇప్పుడు ఎంత ఉంది కోస్ట్ లైన్ అంటే ఇప్పుడు పాత ఎస్టిమేట్స్ ప్రకారం 7,516.6 కిలోమీటర్స్ నుంచి ఇప్పుడు ఎంతవరకు అయిందంటే 11,098 కిలోమీటర్స్. ఈ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఏ పొజిషన్లో ఉందంటే 3rd పొజిషన్లో ఉంది. ఫస్ట్ పొజిషన్ వచ్చి గుజరాత్, దాని తర్వాత తమిళనాడు, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్. ఇఫ్ ఇన్ కేస్ అండమాన్ నికోబార్ కానీ ఆప్షన్లో ఉంటే అండమాన్ నికోబార్కి ఫస్ట్ ఆప్షన్లో వస్తుంది. ఓన్లీ స్టేట్స్ అని కానీ మెన్షన్ చేస్తే 3rd పొజిషన్, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో కానీ మెన్షన్ చేస్తే 4th పొజిషన్. Now tell me what is the coast length of the Andhra Pradesh state? It is now 1053.07 kilometers. It is not 973.7 kilometers. That need to be corrected. So with this latest updates, let's get into the video again. ఇక్కడ చూడండి, మీకు ఈ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కానీ మనకు తెలిస్తే ఎకాలజీకి సంబంధించి కానీ, ఫారెస్ట్ కన్జర్వేషన్ కానీ, మనం ఎకోసిస్టమ్ కన్జర్వేషన్ కానీ మీరు రాసేటప్పుడు మాకు చాలా ఉపయోగకరంగా రాసుకోవచ్చు. పర్టికులర్గా ఎంసీక్యూ టైప్లో మనకి ఎలాంటి ఆస్పెక్ట్స్ అడుగుతారంటే విజన్ కానీ టార్గెట్ కానీ కాంపనెంట్స్ కానీ ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అందుకోసమే డీటెయిల్గా ఈ వీడియోలో వన్ టైమ్ ఫర్ యువర్ ప్రిపరేషన్ ఐఎమ్ డూయింగ్ ఇట్. సో యాజ్ ఐ మెన్షన్ దట్ ఈ ఇనిషియేటివ్ అనేది ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, నేను చెప్పాను కదా 1053 కిలోమీటర్స్ లాంగ్ కోస్ట్ లైన్కి ఒక 5 కిలోమీటర్స్ విడ్త్ అనేది ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం రెజ్యువనేషన్ చేస్తున్నాము. దీనికి ఏమైనా టార్గెట్ ఉందా అంటే టార్గెట్ అనేది బై 2030 కంతా ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇనిషియేషన్ కానీ చేస్తే దాదాపు 3 మిలియన్ ప్లస్ పాపులేషన్ ఎవరైతే ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నారో వాళ్ళకి సైక్లోన్స్ నుంచి కానీ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ నుంచి కానీ మనం కన్సర్వేషన్ చేయొచ్చు, సేఫ్ చేయొచ్చు, రెజ్యువనేషన్ చేయొచ్చు అనేది ఒక బ్రాడర్ ఇంటెన్షన్. సో విజన్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ టు బిల్డ్ రెసిలియంట్, బయోడైవర్స్ అండ్ ఎకలాజికలీ వైబ్రెంట్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్. అండ్ ద మిషన్ టార్గెట్ ఈస్ టు 5 kilometers width, 5 kilometers wide great green wall of Andhra Pradesh by the year of 2030. Objective as I mentioned, so we'll be securing 3 million plus population who are living in this coastal area. So విషను ఇక్కడ టార్గెట్ అనేది మనం తెలుసుకున్నాం. ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్తే అసలు 3 టైర్ సిస్టమ్ అంటే ఏంటి, ఈ 5 kilometers విడ్త్ అని చెప్తున్నాం కదా, నార్త్ నుంచి సౌత్ వరకు 1053 కిలోమీటర్స్ వరకు ఏం చెప్తున్నాం, 3 టైర్ సిస్టమ్ అని చెప్తున్నాం. ఈ 3 టైర్ సిస్టంలో మీరు ఓషన్ నుంచి వస్తున్నారు, సముద్రం నుంచి వస్తున్నారు కోస్ట్ లైన్కి. ఫస్ట్ మీకు జనరల్గా అక్కడ మనకి మడ అడవులు అంటాం, వీటిని మనం మ్యాంగ్రూవ్స్ అంటాం. ఈ మ్యాంగ్రూవ్స్ని మనం ఎక్కడైతే పాసిబుల్ అవుతుందో అక్కడ మళ్ళీ కొత్త ప్లాంటేషన్ చేయడము, ఉన్న వాటిని కన్జర్వేషన్ చేయడము, రెజ్యువనేషన్ చేయడము, ఇదంతా ఫస్ట్ లెవెల్. దాని తర్వాత వచ్చి విండ్ బ్రేకర్స్ అంటే ఎప్పుడైతే మనకి సైక్లోన్స్ కానీ ఇట్లాంటి న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చేటప్పుడు మనకి ఈ విండ్ బ్రేకర్స్ కానీ ఉన్నట్లయితే అక్కడున్న క్రాపింగ్ ప్యాటర్న్ కానీ, అగ్రోఫారెస్ట్రీ కానీ, లేదు కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ, హై రైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఇవంతా మనం న్యాచురల్గా విండ్ స్పీడ్ అని తగ్గించవచ్చు. దాని తర్వాత 3rd టైర్ ఈస్ యువర్ బఫర్ జోన్. సో ఇక్కడ సీవర్డ్ సైడ్ ఏం చెప్తున్నా నేను, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ కల్టివేషన్ which absorbs tidal energy, reduces storm impacts and shelter beds in the non-estuary areas. Next is wind breaks. Next step ఏంటంటే
మనకి విండ్ బ్రేక్స్. థర్డ్ స్టెప్ వచ్చి ఆగ్రో ఫారెస్ట్రీ, దట్ ఈస్ బేస్డ్ ఆన్ కమ్యూనిటీ బేస్డ్. నా మీకు అర్థమైందా? 5 కిలోమీటర్స్లో మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ టై, సెకండ్ టై, థర్డ్ టై. నా మూవింగ్ ఆన్, సో వాట్ ఆర్ ద కోర్ కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? అసలు ఇట్లాంటి గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉండాలి, తమిళనాడు చేయకూడదా? ఒడిషా, ఇట్లా వెస్ట్ బెంగాల్, అన్ని స్టేట్స్ కానీ మనం కానీ ఈ ప్రాజెక్ట్ కానీ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆల్మోస్ట్ ఈ 11,000 కిలోమీటర్స్ యొక్క కోస్ట్ లైన్ అనేది మనం కన్జర్వేషన్ చేయొచ్చు. ఇక్కడ కోర్ కాంపోనెంట్స్ చూడండి, ఆల్మోస్ట్ 6 కోర్ కాంపోనెంట్స్ మెన్షన్ చేశాను. ప్రొటెక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వెజిటేషన్, మ్యాంగ్రోవ్ రెజర్వేషన్, పామిర్ అండ్ షెల్టర్ బిల్ట్ ప్లాంటేషన్స్, గ్రీన్ బఫర్స్, అర్బన్ కోస్టల్ గ్రీన్ కారిడార్స్, sand dune protection. Now, how we are focusing? There are 3 focus areas by focusing on disaster risk reduction and coastal protection, then as well as climate regulation, biodiversity conservation. ఈ 6 కోర్ కాంపోనెంట్స్ ప్లస్ 3 ఫోకస్ ఏరియాస్ అనేది మనము టార్గెట్ బేస్డ్ మీద ఈ ప్రాజెక్ట్ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఇవన్నీ కానీ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, 3 billion ప్లస్ పాపులేషన్ హూ ఆర్ ఇన్హాబిటింగ్ ఇన్ దిస్ కోస్టల్ ఏరియా, దేర్ లైవ్లీహుడ్ విల్ బీ సెక్యూర్డ్. ఎందుకు లైవ్లీహుడ్ విల్ బీ సెక్యూర్డ్ అంటే మీకు కోస్టల్ ఎకోసిస్టమ్ అనేది, వైబ్రెంట్ ఎకోసిస్టమ్ అనేది, ఇప్పుడు మనం చెప్తున్నాం రైజింగ్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర, ఇవంతా మనం సెక్యూర్ చేయాలంటే, అచీవ్ చేయాలంటే ఈ కోస్టల్ ఎకోసిస్టమ్, కోస్టల్ ఎకో బయోడైవర్సిటీ, ఈ కోస్టల్ ఎకోసిస్టమ్, కోస్టల్ ఎకానమీ అనేది మనము కన్జర్వేషన్ చేయాలి, సేవ్ చేయాలి. సో ఇది కానీ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ స్టామ్ సర్జెస్ కానీ లేకపోతే సైక్లోన్స్ వచ్చినప్పుడు కానీ మనకి ఆటోమేటిక్గా వాటి వల్ల వచ్చే డిజాస్టర్ కానీ డ్యామేజెస్ కానీ మనం తగ్గించవచ్చు. అదేవిధంగా ఇట్ బూస్ట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ లైక్ ఎకో టూరిజం కానీ, ఫిషరీస్ కానీ, ఇవంతా కూడా మనం ప్రమోషన్ చేయొచ్చు. ఇట్ విల్ ఆల్సో ప్రమోట్ గ్రీన్ జాబ్స్. మీకు ఇక్కడ గమనించినట్లయితే ఒక 1053 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ విడ్త్, ఆల్మోస్ట్ 5,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఈ ఎకనామికల్ రెజ్యునేషన్ అనేది మనం చేస్తున్నట్లు దీనికి సంబంధించిన జాబ్స్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ గ్రీన్ జాబ్స్ అనేది మనం ప్రమోషన్ అవుతుంది. ఇది ఇంప్లిమెంటేషన్ కానీ చేసినట్లయితే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ కవర్ అంటే 30% మనం గ్రీన్ కవర్ అని చెప్తున్నాము ఆంధ్రప్రదేశ్లో. దాదాపు 23% వచ్చి ఫారెస్ట్ కవర్ ఉంది, 7% వచ్చి ట్రీ కవర్ ఉంది. ఎంత? 23% వచ్చి ఫారెస్ట్ కవరు, 7% వచ్చి ట్రీ కవర్. టోటల్ కవర్ వచ్చి 30% ఉంది ఇప్పుడు ప్రజెంట్. దీన్ని మనము 50%కి బై 2047 అచీవ్ చేయాలనేది ఈ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఇక్కడ ఒకసారి అఫీషియల్ డాక్యుమెంట్ చూద్దాం. ఈ అఫీషియల్ డాక్యుమెంట్లో ఏం మెన్షన్ చేస్తారంటే టోటల్ జోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1,62,923 స్క్వేర్ కిలోమీటర్స్. ప్రజెంట్ ఇప్పుడున్న 30% ఆఫ్ కవర్ అంటే మీకు చెప్పాను కదా, 23% వచ్చి ఫారెస్ట్ ఏరియా, 7% వచ్చి ట్రీ అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియా, దట్ వీఆర్ టేకింగ్ ఎస్ 30% యాజ్ ఆఫ్ నౌ. అండ్ బై 2047 దిస్ టార్గెట్ వీఆర్ టార్గెటింగ్ బై 50% అంతా మనం ఇంక్రీజ్ చేయాలి. అదేవిధంగా బై 2029 కంతా 37%, ప్రతి ఇయర్ మనం ఎంత ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నామంటే 1.5% వీఆర్ టార్గెటింగ్ టు ఇంక్రీజ్ ఇట్. ఇది కానీ మనం అచీవ్ చేసినట్లయితే కంపల్సరీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ లాంగెస్ట్ కోస్ట్ లైన్ అంటే థర్డ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ అనేది సెక్యూర్ అవుతుంది. ఆల్మోస్ట్ 3 million ప్లస్ అంటే ఎంతమంది చూడండి, ఆల్మోస్ట్ 30 lakh పాపులేషన్ దే లైవ్లీహుడ్ వుడ్ బి సెక్యూర్. నెక్స్ట్ ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం, దీనికి ఏమైనా డెడికేటెడ్ ఫండ్ ఉందా, ఎక్స్క్లూజివ్ ఫోకస్ మెకానిజం ఏమైనా ఉందా అనేది మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ పొటెన్షియల్ ఫండింగ్ సోర్సెస్ అనేది మెన్షన్ చేశారు డీటెయిల్గా వెబ్సైట్లోనే. మీకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మనం మెన్షన్ చేస్తే ఒక వెబ్సైట్, డీటెయిల్ వెబ్సైట్ నుంచి నేను కంటెంట్ తీసుకున్నాను. ఈ కంటెంట్ నుంచి చూసినట్లయితే గవర్నమెంట్ నుంచి, అదేవిధంగా మల్టీలేటరల్ ఫండ్స్ నుంచి, కార్పొరేట్ ఫండ్స్ నుంచి, ఇట్లా డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఫండింగ్ అనేది తీసుకుంటున్నాము. ఇక్కడ ఫండింగ్ చూడండి, మనకి నేషనల్ డిజాస్టర్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, క్యాంపా ఫండ్స్, మిస్తీ ప్రోగ్రామ్ మనకు తెలిసిందే, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కన్జర్వేషన్కి మనం తీసుకుని వచ్చిన, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుని వచ్చిన ప్రోగ్రామ్. కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి ఇన్ని ఫండ్స్ పెట్టాం కానీ అన్ని ఫండ్స్ నుంచి మనం ఫండింగ్ వస్తుంది అనేసి వెయిట్ చేస్తున్నాము. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ డెడికేటెడ్ ఫండింగ్. అంటే ఇక్కడ చూడండి, కార్పొరేట్ ఫండింగ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్, ఇట్లా పీస్ మీల్ అప్రోచ్ ఉంది. కానీ ఒక డెడికేటెడ్ బడ్జెట్ అలొకేషన్ కానీ చేసినట్లయితే, బడ్జెట్ అలొకేషన్ ప్రతి సంవత్సరము 5 yearsలో మనం టార్గెట్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడేమో 2025లో ఉన్నాం. ఈ 2025లో ఉన్న ఈ ఫారెస్ట్ కవరు 30% అనేది మనం ప్రతి ఇయర్ 1.5% అంటే 5 into 1.5 విల్ బి ఇంక్రీజింగ్ బై 7.5% బై 2030.
దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మనకి అడిక్వేట్ బడ్జెట్ ఉండాలి, డెడికేటెడ్ బడ్జెట్ ఉండాలి, ప్రతి సంవత్సరం బడ్జెట్ అలికేషన్ ఉండాలి. కానీ ఈ విధంగా అన్ని సోర్సెస్ నుంచి ఫండ్ వస్తుందంటే కంపల్సరీ వస్తుందా రాదనేది క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, సో ఫండింగ్ ఆస్పెక్ట్ దేర్ షల్ బీ సమ్ డెడికేటెడ్ ఫండింగ్ సో దట్ దిస్ ప్రాజెక్ట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. నౌ లెట్ us హ్యావ్ సమ్ కంపారిజన్. ఆరావళి గ్రీన్ వాల్, నేను మీకు ఫస్ట్లో స్టార్టింగ్లోనే చెప్పాను, ఇది గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్స్పిరేషన్ అనేది మనకి ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ నుంచి తీసుకున్నాము. ఇక్కడ చూడండి ఆరావళి రేంజెస్ మనకి గుజరాత్, దాని తర్వాత రాజస్థాన్, దాని తర్వాత మనకి హర్యానా, ఢిల్లీ, ఇదంతా ఎక్స్టెన్షన్గా ఉంది. దీన్ని కన్జర్వేషన్ చేయడం కోసం మనము ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకుని వచ్చారు. ఈ ప్రాజెక్ట్లో మనకి ఇక్కడ సేమ్ ఇప్పుడు ఏదైతే మనం చెప్పామో ఉన్న ల్యాండ్ని రిజర్వేషన్ చేయడము, ఉన్న ఫారెస్ట్ని రిజర్వేషన్ చేయడము, మళ్ళీ డిస్ట్రక్షన్ డిఫారెస్టేషన్ తగ్గించడము, ఇవంతా మనకి ఈ ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ అనేది కొంతవరకు సక్సీడ్ అయింది, కానీ ఇంకా మనకి చాలా ఎఫిషియెంట్గా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం అనేది ఈ ప్రాజెక్ట్కి ఉంది. సిమిలర్ ప్రాజెక్ట్ ఈస్ గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికా అంటేనే మీకు గుర్తొచ్చేది సహారా అంటేనే డెజర్ట్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్. ఈ సహారా డెజర్ట్ అంతా మళ్ళీ గ్రీనరీ చూడగలమా, ఎలా చూడగలగాలి, ఏం ప్లాంటేషన్ చేయాలి, అసలు నేటివ్ స్పీసెస్ పెట్టాలా అనేది మనకి తర్జన భర్జనలు చేసి ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆఫ్రికా ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మీకు చాలా సోషల్ మీడియాలో వీడియోస్ కూడా కనిపిస్తుంటుంది. మీకు ఈ గ్రాస్ కానీ చిన్న చిన్న మొక్కలు కానీ ఆఫ్రికా డెజర్ట్లో ఆఫ్రికా అంతా వచ్చే 10 సంవత్సరాల్లో, 15 సంవత్సరాల్లో, 20 సంవత్సరాల్లో సహారా అంతా మళ్ళీ సాగులోకి వస్తుందా అనేది మనకి థంబ్నెయిల్స్ పెట్టి చెప్తూ ఉంటారు. ఎస్, ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్. ఎందుకంటే దీని యొక్క అంబిషన్ చూస్తేనే దాదాపు 100 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ కరెంట్లీ డిగ్రేడెడ్ ల్యాండ్ హ్యాస్ టు బీ రీస్టోర్డ్ బై 2030. ఇక్కడ మనకి టార్గెట్స్ ఉన్నాయి, బిగ్ అంబిషన్స్ ఉన్నాయి, కానీ బిగ్ పాకెట్స్ అనేది లేదు. ఇప్పుడంతా మనం ఏమనుకుంటున్నామంటే చెట్లు నాటడం అనేది ఒక హ్యాబిటో లేకపోతే ఒక లీజర్ టైం అనే ఒక యాక్టివిటీ లాగా చేస్తున్నారు. అది పోవాలి. అది పోయి ఎప్పుడైతే డెడికేటెడ్గా స్పెషల్ మెకానిజం మనం ఎట్లాంటి ప్రాజెక్ట్స్ కానీ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే కమింగ్ డేస్లో ఆంధ్రప్రదేశ్కున్న ఈ 1053 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ అనేది 5 కిలోమీటర్స్ విడ్త్, very big project, ambitious project, very good project. If it is implemented, Andhra Pradesh will become a Swarnandhra. Above all, it will become Green Andhra by 2047.